జస్టిస్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన పేరును ఇప్పటికే అధికారికంగా కేంద్రానికి పంపించారు. దానికి సంబంధించిన లేఖను కూడా పంపించారు సిజేఐ జస్టిస్ గవాయ్. ఇక నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 63 ఏళ్ల వయసున్న జస్టిస్ సూర్యకాంత్ మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ చేశారు. 2018-19 మధ్యలో హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా కూడా సేవలందించారు. హర్యానా అడ్వకేట్ జనరల్గా పనిచేసిన సూర్యకాంత్ ఇప్పటి వరకు 32 కేసులు ట్రాక్ చేశారు. ఆర్టికల్ 370, 1 ర్యాంక్ 1 పెన్షన్ వంటి కీలక కేసుల్లో తీర్పు ఇచ్చిన ట్రాక్ ఉంది. జస్టిస్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన పేరును ఇప్పటికే అధికారికంగా కేంద్రానికి పంపించారు. దానికి సంబంధించిన లేఖను కూడా పంపించారు సిజేఐ గవాయ్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుత జస్టిస్ బిఆర్ గవాయ్ ఏదైతే తన పదవీ కాలం నవంబర్ 23వ తేదీన ముగియనుంది. సో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నెల ముందుగానే ప్రాసెస్ అనేది మొదలు పెడుతుంది. అంటే తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరనే దాని మీద దీనికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం చీఫ్ జస్టిస్గా ఉంటారో వాళ్ళ నుంచే ఒక నివేదిక అడుగుతారు. అంటే మీ తర్వాత సక్సెసర్ ఎవరు ఉండబోతారు, ఎవరికి ఈ పదవి ఇస్తే బాగుంటుందనే విషయం పైన ఒక నివేదిక అడుగుతారు. ఆ నివేదికను జస్టిస్ బిఆర్ గవాయి కేంద్ర న్యాయశాఖకు పంపించినట్టుగా తెలుస్తుంది. అందులో జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే ఈ సుప్రీంకోర్టులో తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరనే దానిపైన ఏదైతే దానికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రస్తుత సిజేఐ ఇచ్చేటటువంటి నివేదికతో పాటు న్యాయశాఖ కూడా దానికి సంబంధించి పూర్తిగా పరిశీలిస్తుంది. దాదాపు ప్రస్తుతం చీఫ్ జస్టిస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదికనే ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో గతంలో మనం చూసాము, చంద్రచూడ్ తన తదుపరి సిజేఐగా ఏ విధంగానైతే సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత సంజీవ్ ఖన్నా తదుపరి సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. సో ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిసుల్లో మొత్తం కూడా సీనియర్ జస్టిస్గా సూర్యకాంత్ ఉన్నారు. అంతేకాదు ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కూడా ఎంతో బ్యాలెన్సింగ్గా ఉంటాయి అనేది కూడా ఎంతో ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. సో దానికి అనుగుణంగానే జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. ఇదే అంశాన్ని న్యాయశాఖ సైతం భారత రాష్ట్రపతికి ఆ ప్రపోజల్ను పంపింది. భారత రాష్ట్రపతి తనకున్నటువంటి అధికారాలతో జస్టిస్ నియామకాన్ని అనేది చేసే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న భారతదేశ 54వ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జస్టిస్ సూర్యకాంత్కి సంబంధించి కనుక పరిశీలిస్తే ఆయన హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తి. లా చేసిన తర్వాత మొదట ఏదైతే రాష్ట్రాల్లో జస్టిస్గా పనిచేశారు. ఆయన కుటుంబం మొత్తం కూడా మిడిల్ క్లాస్. తన తండ్రి ఏదైతే స్కూల్ టీచర్గా పనిచేశారని చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి నుంచి సుప్రీంకోర్టులో జస్టిస్గా అవడమే కాదు, ఇప్పుడు చీఫ్ జస్టిస్ అవకాశం కూడా ఆయనను వరిస్తుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి అంశం. సో ఈ విషయంలో ఇప్పటికే మిగతా జస్టిస్లందరూ కూడా జస్టిస్ సూర్యకాంత్కు అభినందనలు తెలుపుతున్నటువంటి ప్రక్రియ మనకు సుప్రీంకోర్టులో కనిపిస్తూనే ఉంది. మొత్తానికి జస్టిస్ సూర్యకాంత్ తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం నవంబర్ 24న చేయబోతున్నారు. భోగి. థ్యాంక్ యూ రాజు.